మిత్రలాభము ధన సాధన సంపత్తి లేనివారయ్యు బుద్ధిమంతులు పరస్పర మైత్రి సంపాదించుకొని కాక కూర్మ మృగ మూషికముల వలె స్వకార్యములు సాధించుకుందురు అనిన రాజపుత్రులు విని ఏ కార్యములు కాక కూర్మ మృగ మూషికములు సాధించెను మాకు సవిస్తరముగా వినిపింపుడనిన విష్ణు శర్మ ఇట్లని చెప్పదొడంగే. లఘుపతనకము హిరణ్యకుని యొద్ద కేగుట. గోదావరి తీరమందు గొప్ప బూరుగు వృక్షము కలదు. అందు నానా దిక్కుల నుండి వచ్చు పక్షులు రాత్రి వసించుచుండును. ఒకనాడు వేకువ లఘుపతనకమను వాయసము మేలుకొని రెండవ యముని వలె సంచరించుచున్న కిరాతుని చూచి వరువాత లేచి వీని మొగము చూచి తిని నేడేమి కీడు రాగలదో తెలియదు. వీడు వచ్చిన చోట నిలువదగదు. జాగు సేయక ఈ చోటు విడిచి పోవలెనని యత్నము సేయుచుండగా వాడా వృక్షమునకు సమీపమందు నూకలు చల్లి వల పన్ని పోయి చేరువ పొదలో దాగి పొంచి చూచుచుండెను. అనంతరము చిత్రగ్రీవుడను కపోతరాజు నింగిని సంచరించుచు నేలమీది నూకలు చూచి తన తోడి కపోతములతో నిట్లనియే, ఈ నిర్జన వనమందు నూకలు రా నిమిత్తమేమి? మనమీ నూకలు కాసపడరాదు. తొల్లి యొక్క తెరువరి కంకణమున కాసపడి పులిచేత దగులుకొని మృతి పొందెను. మీకా కథ చెప్పేదా వినుండు. పులి కంకణము బాటసారి. ఒక ముసలి పులి స్నానము చేసి దర్భలు చేత పట్టుకొని కొలని గట్టున నుండి యోయి తిరువరి ఈ పైడి కంకణము పుచ్చుకొమ్మని పిలిచి చెప్పాను. ఒక పాంధుడా మాట విని ఇది నా భాగ్యము చేతనే వచ్చుచున్నది, ఎలా సందేహ పడవలెనని చింతించి ఏదీ కంకణము చూపుమని ఎడిగను. పులి చేయి చాచి ఇదిగో హేమ కంకణము చూడుమని చూపెను. నీవు క్రూర జంతువవు కాబట్టి ఎలాగున నిన్ను నమ్మవచ్చునని పాంధుడు పలికెను. ఆ మాట విని పులి ఇట్లనియే, ఓరి పాంధా విను, మునుపు యౌనమందు మిక్కిలి దుష్టుడనై యుంటిని. అనేకములగు గోవులను మనుష్యులను వధించి మితిలేని పాపములను సంపాదించి భార్యాపుత్రులను పోగొట్టుకొని ఏకాకినయ్యి నిలిచితిని. అనంతరం ఒక పుణ్యాత్ముడు నా యందు దయచేసి ఇక మీదట గోవులను మనుష్యులను వధింపకు, సత్కార్యములు చేయుమని చెప్పాను. అది మొదలుకొని పాపకృత్యములు విడిచి మంచి కార్యములు చేయుచున్నవాడను, వృద్ధుడను, బోసినోరివాడను, గోళ్ళిపోయినవి, లేవ సత్తువలేదు, నన్ను నీవేళ నమ్మవు. నీవు దరిద్రుడవు కాబట్టి ఇది నీకు దానము చేయవలనని కోరితిని. సంశయపడక ఈ కొలనిలో స్నానము చేసి వచ్చి పసిడి కంకణము పుచ్చుకొమ్ము అనగానే వాడు పేరాస చేత దాని మాటలకు లోబడి కొలనిలో స్నానము చేయబోయి మొలబంటి బురదలో దిగబడెను. అప్పుడు పులి చూచి, అయ్యయ్యో, పెను రొంపిలో దిగబడితివి గదా, నేను వచ్చి నిన్ను లేవనెత్తెదను, భయపడకుమని తిన్నగా సమీపించి వానిని బట్టుకొనెను. ఈలాగున వాడు తగులుకొని, క్రూర జంతువును నమ్మరాదు, నమ్మి ఈ గతి తెచ్చుకొంటిని, మించిన దానికి వగచి ఏమి ప్రయోజనము, ఎవ్వరికైనా విధి తప్పించుకో వశము గాదు అని చింతించుచు దాని చేత భక్షింపబడియే. కాబట్టి సర్వ విధములా విచారింపని పని చేయరాదు. చక్కగా విచారించి చేసిన పనికి హాని ఎప్పటికీ రాదు అని చెప్పగా విని యొక్క కపోత వృద్ధము నవ్వి ఇట్లనియే, ఇవి ఏటి మాటలు? ఒక ఎక్కట్టు వచ్చినప్పుడు వృద్ధుని మాట వినవలసినది. వినుండు. స్థానాస్థానములు వివేకింపక సర్వత్రా ఎట్టి విచారము పెట్టుకోరాదు.
కొరమాలిన శంకలు తెచ్చుకొని భోజనము మానుకోవచ్చునా? మానుకొని ఎలాగున బ్రతుకవచ్చును? ఈర్ష్యాళువు, జుగుప్సావంతుడు, నిస్సంతోషి, క్రోధనుడు, నిత్యశంకితుడు, పరభాగ్యోపజీవియు నను వారారుగురు దుఃఖబాగులని నీతి కోవిదులు చెప్పుదురు అనగా విని కపోతములన్నీయు నేలవ్రాలెను. గొప్ప శాస్త్రములు చదివి మిక్కిలి వినికి గలిగి పరుల సంశయములను వారింప నేర్పుగలవారు సహితము లోభము వల్ల వివేకము పోగొట్టుకుని క్లేశపడి ఎదరు. ఆహా, లోభమెంత చెడుగుణము! అన్ని ఇడుములకు లోభము కారణము. పావురములన్నీయు వలలో దగులుకొనుట. అనంతరము పావురములన్నీ వలలో దగులుకొని కపోత వృద్ధమును చూచి, నీవు వృద్ధుడవు, తెలిసినవాడవని భ్రాంతిపడి నీ మాటలను విని ఈ విపత్తు తెచ్చుకొంటిమి. ఎవ్వడు బుద్ధిమంతుడో వాడు వృద్ధుడు గాని ఏండ్లు మీరినవాడా వృద్ధుడు అని కపోతములు నిందింపగా విని చిత్రగ్రీవుడిట్లనియే, ఇది ఈతని దోషము గాదు. ఆపదలు రాగలప్పుడు మంచి సహితము చెడుగగుచున్నది. మన కాలము మంచిది గాదు. ఊరక ఏల ఈతని నిందించెదరు. ఈతడు తనకు దోచినది చెప్పినాడు. అప్పుడు మన బుద్ధి ఏమయ్యే? ఆపద వచ్చినప్పుడు తప్పించుకొను సాధనము విచారింపవలె గాని ఈ మాటల వల్ల ఫలమేమి? విపత్కాలమందు విస్మయము కాపురుష లక్షణము. కాబట్టి ఇప్పుడు ధైర్యము తెచ్చుకొని ప్రతీకారము చింతింపుడు. ఇప్పటికీ నాకొకటి తోచుచున్నది. మీరందరూ పరాకు లేక వినుండు. ఒక్కసారిగా మనమందరము వల ఎత్తుకొని ఎగిరిపోవుదము. మన మల్పులము. మనకీ కార్యము సాధ్యమగునాయని విచారింపబనిలేదు. సంఘీభవించి ఎంతటి కార్యమైనా సాధింపవచ్చును. గడ్డి పరకలు సహితము వెంటిగా నేర్పడి మదపు టేనుగును బంధించుచున్నవి. మీరు విచారింపుడు. దీనికంటే మంచి సాధనము మీ బుద్ధికి దగిలనా యది చేయుదము అని నా విని, మీరు చెప్పినది సరి, ఇంతకంటే మంచి సాధనము లేదని చెప్పి పావురములన్నీ విచిత్రముగా గగన మార్గమునకెగిరెను. అప్పుడా వ్యాధుడు వెరగుపడి ఈ పక్షులు గుంపుగూడి వల ఎత్తుకొని పోవుచున్నవి, నేల వ్రాలగానే పోయి పట్టుగొనెదగాక అని చింతించి మొగము మీదికెత్తుకొని రెప్పవ్రేయక చూచుచూ నవి పోవు దిక్కునకయి క్రిందనే పోవుచుండెను. ఈ వింత చూడవలెనని లఘుపతనకము పావురములను వెంబడించి పోవుచుండెను. అనంతరం ఆ పక్షులు చూపు మేర దూరము మీరి పోగానే వ్యాధుడు నిరాశ చేసుకొని మరలిపోయెను. అది చూచి ఇప్పుడు మనము చేయవలసినది ఏమి అని పక్షులడిగను. చిత్రగ్రీవుడిట్లనియే, లోకమందు మాతాపితలు మిత్రుడను వీరు మువ్వురు హితులే. లోకమందు మాతాపితలు మిత్రుడను వీరు మువ్వురే హితులు. తక్కిన వారందరూ ప్రయోజనము బట్టి హితులగుచున్నారు. కాబట్టి ఇప్పుడు నాకు మిత్రుడొకడున్నాడు. అతడు హిరణ్యకుడను మూషిక రాజు. గండకీ తీరమందు విచిత్ర వనమాతని నివాసస్థానము. అతడు పండ్ల బలిమిచేత వలత్రాళ్ళు తెగగొరికి మన యాపద బాపగలడు. అక్కడికి మనము పోవుదము అని చెప్పగానే పావురములన్నీ చిత్రగ్రీవుడు చెప్పిన గురుతు పట్టుకొని పోయి హిరణ్యకుని కలుగు దాపున వ్రాలెను. అప్పుడు హిరణ్యకుడు కపోతములు వ్రాలిన సద్దు విని భయపడి కలుగులో మెదలకుండెను. అనంతరము చిత్రగ్రీవుడు కలుగు దాపు చేరి ఎలుగెత్తి ఇట్లనియే,
ఓ చెలికాడా, ఎలా మాతో మాటలాడవు అనగానే హిరణ్యకుడు ఆ మాట సవ్వడి పట్టి శీఘ్రముగా లాగా వెలుపులకి వచ్చి ఇట్లనియే, హిరణ్యకుడు పావురములను విడిపించుట. ఆహా, ఏమి నా భాగ్యము! నా ప్రియమిత్రుడు చిత్రగ్రీవుడు నాకు నేత్రోత్సవము చేయుచున్నాడు అని పలుకుచూ వలలో దగులు కొన్న పావురములను చూచి వెరగుపడి క్షణమూరుకుండి, చెలికాడా, ఇది ఏమని ఎడిగను. చిత్రగ్రీవుడిట్లనియే, ఇది మా పూర్వజన్మ కర్మమునకు ఫలము. చేసిన కర్మమనుభవింపక తీరునా అనగానే చిత్రగ్రీవుని బంధము ఛేదించుటకయి సమీపింపగా చిత్రగ్రీవుడిట్లనియే, చెలికాడా, చేయవలసిన దీలాగున గాదు, ముందుగా నా యాశ్రితుల బంధము వడలింపుము, తరువాత నాకు గానిమ్ము అనిన హిరణ్యకుడు విని ఇట్లనియే, నా దంతములు మిక్కిలి కోమలములు, అన్నిటి బంధములు కరచి త్రెంపజాలను, పండ్లి బలిమి కలిగినంతదాకా నీ బంధము ఛేదించెదను, తరువాత శక్తి కలిగిన పక్షమునకు మిగిలిన వారి కార్యము చూచుకొందము అని నా విని చిత్రగ్రీవుడు ఇట్లనియే, అలాగుననే కానిమ్ము, శక్తికి మీరి ఏమి చేయవచ్చును, ముందు యథాశక్తి వీరి నిర్బంధము మానుపుము, ఆవల నా పని ఎప్పటికైనయట్లు విచారించుకొందము అని నా హిరణ్యకుడిట్లనియే, తన్ను మాలి పరుల రక్షింపవలననుట నీతి గాదు, తన్ను మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరము గలదా యను లోకోక్తి విన్నాడవు గావా, తాను బ్రతికి కదా సమస్త పురుషార్థములు సాధించుకోవలే, తాను బోయిన తరువాత దేనితోనైనా బనియేమి అన విని చిత్రగ్రీవుడిట్లనియే, చెలికాడా, నీవు చెప్పినది నీతి కాదనను, అయినను నా వారి దుఃఖమును చూచి సహింపజాలను, కాబట్టి ఇంత నొక్కి చెప్పితిని. ప్రాజ్ఞుండు తన జీవితమునైనా మానుకొని మంచివారికి వచ్చిన కీడు తొలగింపవలెనని నీతి కోవిదులు చెప్పుదురు, అది ఎటుండనిమ్ము. నా వంటి వారు వీరి వంటి వాడను నేను, ఇప్పటి కొదవని నా ప్రభుత్వము వలన వీరికి రాగల ఫలమేమి, చెలికాడా, హేయమై వినస్వరమైన ఈ కళేబరమందాస్తమాని నాకు యశము సంపాదింపుము. నా వలన జీతమా బట్టెమా ఏదియూ లేదు, అయినను వీరు సర్వకాలము నన్ను విడువక కొలుచుచున్నారు. నేను వీరి రుణం ఎప్పుడు తీర్చుకోగలనో ఎరుగను. నా బ్రతుకు ముఖ్యముగా చూడకు, వీరి ప్రాణములు రక్షించితే జాలును. అనిత్యమై మలినమైన కాయము చేత నిత్యమై నిర్మలమైన యశము లభించనా దానికంటే లాభము గలదా? శరీరమునకు గుణములకు మిక్కిలి యంతరము, శరీరమునకు గుణములకు మిక్కిలి యంతరము. శరీరము క్షణభంగురము, గుణములు కల్పాంత స్థాయులు. ఇట్టి శరీరమునపేక్షించి కీర్తి పోగొట్టుకొనవచ్చునా అని నా విని హిరణ్యకుడు సంతోషపడి పులకితుడై ఇట్లనియే, చెలికాడా, మేలుమేలు నీ యాశ్రిత వాత్సల్యము గొనియాడ నేనేపాటి వాడను. ఈ గుణముచే ద్రిలోకాధిపత్యము నాకు దగియున్నాడవు, ఈ గుణముచే ద్రిలోకాధిపత్యమునకు దగియున్నాడవు అని పలికి ఎన్నిటి బంధములు తెగగొరికి వానినన్నిటినీ సాదరముగా సంపూజించి, చిత్రగ్రీవ, చెలికాడ, ఎంతవారికి గాని పూర్వకర్మమనుభవింపక తీరదు. వల దగులుకోలునకు నొచ్చుకోకు, సమస్తము తెలిసినవాడవు. నీకు నాబోటులు చెప్పెడు పాటివారు గారు, నీకు నాబోటులు చెప్పెడు పాటివారు గారు అని యూరడించి బలగంబుతో చిత్రగ్రీవున కాతిథ్యము చేసి
కౌగిలించుకొని వీడుకొలిపెను. అనంతరము చిత్రగ్రీవుడు తన పరిజనములతో హిరణ్యకుని గుణములు కొనియాడుచూ నిజేచ్ఛంజనియే. మిత్రలాభము కంటే మించిన లాభము లోకమందేదియు గానము. కాబట్టి బుద్ధిమంతుడు పెక్కండ్రు మిత్రులను సంపాదించుకోవలను. ఒక్క మూషికముతోడి మైత్రి కపోతములకెంత కార్యము చేసినది చూడుడు అని చెప్పి మరియు విష్ణుశర్మ ఇట్లనియే. లఘు పతనకము హిరణ్యకుని సఖ్యము గోరి వచ్చుట. అనంతరము హిరణ్యకుడు తన లాగజొచ్చెను. పిమ్మట లఘు పతనకము జరిగిన సర్వకార్యమునకు వింతపడి హిరణ్యకుని లాగా దాపున వ్రాలి ఇట్లనియే. ఓహో హిరణ్యక, కొనియాడదగిన వాడవు గదా, నేను నీతో సఖ్యము గోరి వచ్చితిని, అనుగ్రహింపుము, నా కోరిక సఫలము సేయుము అని నా విని హిరణ్యకుడు లాగ లోపల నుండి ఇట్లనియే. ఎవ్వడవు నీవు అని నా విని కాకి ఇట్లనియే. నేను వాయసమును, నా పేరు లఘు పతనకము అనగానే హిరణ్యకుడు విని సరిసరి నీతో నా మైత్రి చేయవలే. ఏది ఎవరితో దగునో వారితో బుద్ధిమంతుడది చేయవలే. తగని కార్యము చేయరాదు. నేను భోజ్యమును, నీవు భోక్తవు. మనకు మైత్రి ఎలాగున సరిపడును? నీతో మైత్రి నాకు విపత్తునకే కారణము. పూర్వం ఒక మృగము జంబుకమును నమ్మి దాని కపట వచనములకు లోపడి పాసములలో దగులుకొని వాయసము చేత రక్షింపబడియే అని నా విని సవిస్తరముగా నాకది చెప్పుమని లఘు పతనకమడిగను. హిరణ్యకుడిటనియే. మృగ కాకముల కథ. మగధ దేశమందు మందారవతి అను వనము గలదు. అందు బహుదినముల నుండి మృగ కాకములు రెండు మిక్కిలి సఖ్యముతో వాసము చేయుచుండెను. ఆ మృగము లెస్సగా బలిసి వనములో విచ్చలవిడి సంచరించుచుండగా నొక నక్క చూచి ఇట్లు చింతించే. ఆహా, ఈ జింక ఎంత పోతరించియున్నది! ఏలాగున దీని మాంసము నాకు లభించును, మంచిది, దీనికి నమ్మకము పుట్టించేదనని ఆలోచించి తిన్నగా సమీపము చేరి ఇట్లనియే. మిత్రుడా, కుశలమా అనగానే విని ఎవ్వడవు నీవని మృగమడిగను. నేను నక్కను, నా పేరు సుబుద్ధి. నా బంధువులందరూ నన్నుంటి చేసి పోయిరి. ఈ ఎడవిలో మృతకల్పుడనయి యున్నవాడను. మరి ఎవరితో గాదు, దైవముతో చెప్పుచున్నాను వినుము. నిన్ను చూడగానే నా బంధువులందరూ వచ్చినట్లు తోచినది. సజ్జన దర్శనము సమస్త దోషములు పోగొట్టును, సర్వశుభములిచ్చునని పెద్దలు చెప్పుదురు. దానికిదే తార్కాణము. నేను నీ తోడ సావాసము చేయవలనని మిక్కిలి కోరుచున్నాడను. నా కోరిక నెరవేర్పుము అని నా విని మంచి దాలాగుననే కానిమ్మని మృగము నక్కను వెంటబెట్టుకొని పోయి సాయంకాలము తన వాసస్థానము చేరెను. అక్కడ మందార వృక్షము మీది కాకి తన మిత్రమైన మృగమును జూచి ఎవ్వడీతడని ఎడిగను. ఈతడు సుబుద్ధి అను జంబుకోత్తముడు, నా చెలిమి గోరి వచ్చినవాడని జింక చెప్పెను. ఆ మాటలు వాయసము విని ఇట్లనియే. క్రొత్తగా వచ్చిన వానిని నమ్మవచ్చునా? ఇప్పుడు నీవు చేసిన పని మంచిది కాదు. కులశీలములు తెలియక ఎవరికి గాని తావిచ్చుట తగదు. పూర్వము మార్జాలమునకు జరద్గవమను గృధ్రము తావిచ్చి మృతి పొందెను. అది సవిస్తరముగా వివరించెదా వినుము.